హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నా ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో కానిస్టేబుల్ నోటిఫికేషన్ సంబంధించి ఈవెంట్స్ జరిగితే ప్రస్తుతం ఉన్న కాంపిటీషన్ ఎంత, అలాగే వాస్తవంగా ఉన్న కాంపిటీషన్ ఎంత ఉండొచ్చు, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈవెంట్స్ జరిగితే మొత్తం మీద మెయిన్స్ కాంపిటీషన్ ఎంత రావచ్చు, అలాగే సివిల్కి ఎంత కాంపిటీషన్ ఉండొచ్చు, ఏపీఎస్పీకి ఎంత కాంపిటీషన్ మెయిన్స్కి రావచ్చు అనేది ఇందులో తెలుసుకుందాం. ఈ వీడియోని పూర్తిగా చూడండి, ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్, కానిస్టేబుల్ నోటిఫికేషన్ సంబంధించి ప్రస్తుతం క్వాలిఫైడ్ అయిన అభ్యర్థుల సంఖ్య వచ్చేసి మేల్ మెంబర్స్ 77,876, అలాగే ఫీమేల్ వచ్చేసి 17,332 మెంబర్స్. ఓవరాల్గా 95,208 మంది ఈ ప్రాథమిక పరీక్ష అర్హత సాధించి ఉన్నారు. ప్రస్తుతం ఏదైతే ఈ కాంపిటీషన్ ఉందో ఈ 95,208 మందిలో వాస్తవంగా ఉన్న కాంపిటీషన్ ఎంత అని ఒకసారి అనలైజ్ చేస్తే కింది కారణాలను కొంచెం విశ్లేషిద్దాం. ఫస్ట్ పాయింట్ వచ్చేసి, దాదాపుగా ఈ నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఏజ్ లేనటువంటి పర్సన్స్ ఏజ్ కోసం పోరాడడం జరిగింది. వాళ్ళు దాదాపుగా ఏజ్ వస్తుందనే ఉద్దేశంతో కొంతమంది 3 years వస్తుంది తెలంగాణలో లాగా అనుకొని కొంతమంది అప్లై చేసిన వాళ్ళు ఉన్నారు. బట్ ఇక్కడ 2 years మాత్రం వచ్చింది. దానివల్ల అప్లై చేశాం కదా, ఎగ్జామ్న రాసుకుందామని రాసిన వాళ్ళు దాదాపు ఎలిజిబుల్ అయిన క్యాండిడేట్స్ ఒక 10,000 దాకా ఉంటారు ఇందులో. అలాగే వచ్చేసి ఇది ఏదైతే కోర్టు కేసుల వల్ల ఆగిపోయిందని అనుకుని కొంతమంది ఇప్పటి వరకు దాదాపుగా 2 GD కానిస్టేబుల్ నోటిఫికేషన్ జరిగినాయి. అందులో 10,000 మంది ఇది అవ్వదని వెళ్ళిపోవడం జరిగింది. అలాగే రైల్వే జాబ్స్కి కూడా దాదాపుగా 5,000 మెంబర్స్ వెళ్ళిపోయారని కొంత సమాచారం ఉంది. ఇంకా మెయిన్ రీజన్ వచ్చేసి ఈ డిఎస్సి వల్ల దాదాపు 10,000-15,000 మంది డిఎస్సి కోసం ఈ నోటిఫికేషన్ ఎప్పుడవుతుందో తెలియదని వాళ్ళ ఏదైతే ఏముందో ఆ డిఎస్సి కోసం వెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారు. ఓవరాల్గా దాదాపుగా 55,000 నుంచి 60,000 వరకు వాస్తవంగా ఉన్నటువంటి కాంపిటీషన్ ఈ నోటిఫికేషన్స్కి. మరి నెక్స్ట్ అలా అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో మొత్తం మెయిన్స్ కాంపిటీషన్ ఎంత రావచ్చు ఈవెంట్స్ జరిగితే అనేదాన్ని కొంచెం విశ్లేషిస్తే, కొంతమంది 2 సంవత్సరాల నుంచి నోటిఫికేషన్ కోసం ఎదురు చూసి ఇది రాదనే ఉద్దేశంతో వదిలేసిన వాళ్ళు ఉన్నారు. అలాగే చాలా వరకు ప్రిపరేషన్ ఆపేసిన వాళ్ళు ఉన్నారు. మరియు ఈవెంట్స్ డేట్ వస్తే చూసుకుందాంలే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కోర్టు కేసులు అవ్వని, ఇది ఎప్పుడవుతుందో తెలియదని ఆపేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మెయిన్గా రీజన్ ఏంటంటే వయసు ప్రభావం వల్ల చాలామంది ఈవెంట్స్ పూర్తి చేస్తే చాలనుకునే వాళ్ళు కూడా ఎక్కువ మంది ఉన్నారు. అలాగే చదవడానికి ప్రాధాన్యత ఇచ్చిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఈవెంట్స్ గురించి పట్టించుకోకుండా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇవన్నీ కారణాలుగా చెప్పుకుంటే ఈ 60,000 మందిలో దాదాపు 30,000-40,000 మధ్యలో మెయిన్స్ కాంపిటీషన్స్కి అర్హత సాధించడానికి అవకాశం ఉంది. ఓవరాల్గా 35,000 to 38,000 వరకు మెయిన్స్కి అర్హత సాధిస్తారని ఇది ఒక అంచనా మాత్రమే, ఇది అంతిమం కాదు. ఇది ఒక మన అవగాహన కోసం మాత్రమే చెప్తున్నాను. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా మొత్తంగా ఈ కాంపిటీషన్లో ఈ 6,100 పోస్టులకు గాను ఒక పోస్ట్కి వచ్చేసి 5 నుంచి 6 మందికి పోటీకి అవకాశం ఉండడానికి ఉంది. ఇది ఏదైతే ఇప్పుడు చెప్పానో ఆ కట్ ఆఫ్ అనేది ఆ పోస్టులకి పోటీ అనేది కేటగిరీలను బట్టి మారుతూ ఉంటుంది. ఇది ఫైనల్ అయితే కాదు, బట్ ఇది ఒక అంచనా మాత్రమే. మరి అలాగే చూసుకుంటే సివిల్ పోస్టులకు మాత్రం ఈసారి ఎలా ఉంటుందంటే, దానికి కారణం ఏంటంటే దాదాపు ఈ 3,580 పోస్టులకు కానీ సివిల్ పోస్టులకు ఇందులో ఉమెన్స్ పర్సంటేజ్ 33% వెళ్తే అందులో దాదాపు 1,200 పోస్టులు వాళ్ళకి వెళ్తాయి. అది రిజర్వేషన్ కంపల్సరీ కాబట్టి అది ఉంటుంది. ఎంఎస్పీకి 2%, ఎన్సీసీకి 3%, హోంగార్డ్ రిజర్వేషన్ సంబంధించి ఏదైతే 15% పెంచారో ఇందులో మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, క్వాలిఫైడ్ అయిన వాళ్ళు 342 మంది అయితే ఈ కోర్టు కేసుల వల్ల వాళ్ళు అనుమతించండి అని చెప్పారు కాబట్టి వాళ్ళు మళ్ళీ అనుమతిస్తారో లేదో, ఎంతమంది వస్తారో చెప్పలేం. కాబట్టి దీన్ని పరిగణలోకి తీసుకుంటే సిపిపి కోటా వచ్చేసి 4%,
అలాగే చిల్డ్రన్స్ CDI 2%. ఓవరాల్గా 59% ఈ స్పెషల్ రిజర్వేషన్లకు పోతే 3,580 పోస్టులకు గాను 2,110 పోస్టులు వీళ్ళకి వెళ్తూ ఉన్నాయి. మరి మెన్స్కి వచ్చేసి కేవలం 1,500 పోస్టులకు మాత్రమే సివిల్కి పోటీ పడే అవకాశం ఉంది. కారణం ఏంటంటే ఈ 3 ఈవెంట్స్లలో 2 మాత్రమే క్వాలిఫైడ్ అయ్యి అర్హత సాధించాల్సి ఉంటుంది సివిల్ పోస్టులకు. కాబట్టి ఈ సివిల్ పోస్ట్కి ఒక పోస్ట్కి వచ్చేసి 5 నుంచి 6 వరకు మెయిన్స్కి అయితే కాంపిటీషన్ ఉండడానికి అవకాశం ఉంది. కానీ ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే అలాగే APSPకి వచ్చేసరికి ఇది 3 ఈవెంట్లు కొట్టాల్సి రావడం ఉంటుంది. మరి ఈ 2,500 పోస్టులకు గాను కొన్ని కారణాలు ఏ విధంగా అంటే ఈ 2,500 పోస్టులకు గాను APSPకి మెయిన్స్కి ఎంతవరకు పాసిబుల్, ఎంత కాంపిటీషన్ ఉంటుంది అని కొంచెం అనలైజ్ చేస్తే కొన్ని కారణాలు మనం ఇక్కడ తెలుసుకుందాం. ఒకటి, మహిళలకి దీనికి APSP పోస్టులకి అవకాశం ఉండదు కాబట్టి 3 ఈవెంట్స్ అందరూ దీన్ని పూర్తి చేయలేకపోవడం ఒకటి. వయసు పెరగడం వల్ల ఈవెంట్స్ చాలా వరకు ఎవరు కూడా మెరిట్ సాధించలేకపోవడం ఒక కారణం చూసుకోవచ్చు. కాబట్టి ఓవరాల్గా ప్రస్తుత పరిస్థితుల్లో అయితే ఈ APSP పోస్టులకు గాను ఒక పోస్ట్కి 3 నుంచి 4 వరకు మాత్రం అర్హత సాధించే అవకాశం ఉంది. ఇది అనలైజ్ మాత్రమే. అందులోనూ దాదాపుగా 60 మార్కులు సాధించిన వారు మాత్రం చాలా అరుదుగా ఉంటారు ఇందులో. ఎందుకంటే ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఎవరికి అది ఈ ఈవెంట్స్కి సంబంధించి ఎవరు కూడా సన్నద్ధమయ్యారు కాబట్టి ఇప్పటికిప్పుడు సన్నద్ధమైన ఈ వయసులో దృష్ట్యా చూసుకుంటే కూడా 60 మార్కులు సాధించడం అంత ఈజీ కాదు. కాబట్టి ఓవరాల్గా 60 మార్కులు సాధించిన వారు ఇందులో ఒక పోస్టుకు గాను 2 మాత్రం లేదా 3 మాత్రం ఉండడానికి అవకాశం ఉంది. మ్యాక్సిమం అయితే 2 మాత్రం అవకాశం ఉండడానికి ఉంది. కాబట్టి ఈసారి సివిల్ పోస్టులకు మాత్రం కట్ ఆఫ్ అనేది పాత రిక్రూట్మెంట్లో ఏదైతే ఉందో దాని ప్రకారమే జరగడానికి అవకాశం ఉంది. మరి అలాగే ఈసారి APSPకి మాత్రం కట్ ఆఫ్ మార్కులు చాలా తగ్గడానికి అవకాశం ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని అందరూ ఆస్పిరెంట్స్ బాగా ప్రిపేర్ అవ్వండి. ఎంత కష్టపడితే ఈసారి అంత మీకు జాబ్ రావడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఈసారి APSP కట్ ఆఫ్ మాత్రం కొంచెం తగ్గడానికి అవకాశం ఉండడానికి పాసిబిలిటీ ఉంది. కాబట్టి బాగా అందరూ ప్రిపేర్ అవ్వండి. ఇది ఒక అంచనా మాత్రమే. మీరు ఎందుకంటే చదువుకోవడానికి మాత్రమే ఇలాంటి మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. దయచేసి దీన్ని ఫైనల్ అనుకోవద్దండి. దీన్ని దృష్టిలో పెట్టుకొని అందరూ గ్రౌండ్ మాత్రం బాగా కష్టపడండి. అలాగే ఈవెంట్స్కి కష్టపడిన తర్వాత ఏదైతే చదువుకోవడానికి ఉందో మన మెయిన్స్ పరీక్షకు కూడా సన్నద్ధం అవ్వండి. ఓకే ఫ్రెండ్స్, అలాగే నెక్స్ట్ వీడియోలో కేటగిరీల పరంగా ఎంతమంది ఈవెంట్స్లో పోటీ పడడానికి అవకాశం ఉందని తెలుసుకోవడానికి వీడియో చేయడానికి ట్రై చేస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోండి, చూస్తూనే ఉండండి నా ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్. జై హింద్.